మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, మీ పేరు? శ్రీనివాసులమ్మా. అనంతపూర్ నుంచా? అవునమ్మా. సరేమ్మా, వచ్చేసినానమ్మా. ఇంటికి వచ్చేసినానమ్మా. ఇంకా 2 రోజుల నుంచి ఏం పనులన్నీ మానేసి అలా టీవీ చూస్తూ కూర్చున్నారా? లేదమ్మా, నిన్న కాల్ చేసినప్పుడు అక్కడ సాయిబాబా టెంపుల్ లో ఉన్నానమ్మా. హార్ట్ అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ప్రసాదాలు పెడతా అంటే ఆ ప్రసాదాలు పెట్టేటప్పుడు ఇంకా మాకు 213లో సాయి టీ వస్తుంది, చూస్తున్నారా లేదని అందరికి అని చెప్పి చెప్పుకుంటాండమ్మా. నేను లైవ్ చూడలేదు, డైరెక్ట్ మళ్ళా ఇంటికి వచ్చేసరికి 8:30 అట్లయిందమ్మా. ఇంకా అట్లని ఈ రోజు ఇంకా 7 గంటల నుంచి టీవీ ముందరే కూర్చున్నానమ్మా. అవునమ్మా, ఈ భక్తాదులు అందరూ చెప్తున్నారు కదమ్మా, ఇప్పుడు మాకు బాబాను పూజిస్తుంటే కష్టాలు వస్తున్నాయని. ఇప్పుడు ఇంతకు ముందు కాలర్ లో ఒక భక్తుడు పెద్ద ఆయన చెప్పాడు, పూజించినా కష్టాలు తీరట్లేదేంటి అని ఒక ఆవేదన అంతే. అవునమ్మా, బాబా కష్టాల్లో నుంచి భక్తి అనేది పుట్టుకొని మనస్ఫూర్తిగా అప్పుడన్నా కొలుస్తారనే ఉద్దేశంతో అవి మనకు మామూలుగా బాబా మనకి ఇస్తుంటాడమ్మా. ఆ బాధల్లో నుంచి మనము ఏకాగ్రతతో మంచిని బాబా నీవే దిక్కని నమ్ముకుంటాం కాబట్టి ఈ రోజన్నా నా భక్తులు ఏందో మన ఊరికి ముక్కొని బాబా నా కష్టాలు తీరంటే కదమ్మా, మనకు పూర్తిగా కష్టాలన్నా ముక్కుంటే మనకు దారి చూపిస్తాడనే మార్గంతోనే నేను నాకు తెలిసిన ఉద్దేశం మోదీ మీతో చెప్తానమ్మా. అంతే అంతే, మీ మనసులో అలాంటి భావన ఉంది, మీ అనుభవం అలా ఉంది. వచ్చే ప్రతి కష్టం కూడా మనల్ని ఇంకా సాయికి దగ్గర చేస్తుంది. సాయి 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 అంటూనే ఉంటాం కదా, నన్ను కాపాడు సాయి, నన్ను రక్షించి సాయి, మార్గం చూపించు బాబా అని. అలా అవునమ్మా, అదేనేమ్మా, అట్లనేమ్మా. అయినా మాకు మొత్తంగా మీకు అనిల్ సార్ గారికి చాలా రుణపడి ఉన్నామ్మా. అసలు ఈ టీవీ ఈరోజు చూస్తానంటే నాకు చాలా ఆనందం, అసలు ఇంకా చెప్పుకోలేని ఆనందం అండి. నాకు తెలుసు. అవునమ్మా, అయినా నాకు నిన్న టెంపుల్లో ఉన్నాను కానీ ఒక్క మనసు అంతా ఇక్కడ ఉంది మా. ఈరోజు ప్రోగ్రామ్ వస్తుంటుందని మొన్న షిరిడీకి పోయినామ్మా. 27th పోయినాను లాస్ట్ మంత్. అప్పుడు కానీ ఇప్పుడు అసలు నాకు ఇంకా అక్కడ పోయినా కానీ ఇదే కోరికే నాకు, బాబా మాకు సాయి టీవీని ఎందుకు బాబా దూరం చేస్తున్నావు, ఇంత మంచి మనుషులు మాకు మళ్ళీ దొరుకుతారా అనే నా మనసు పూర్తిగా ముక్కున్నానమ్మా. మీ కోరిక ప్రకారమే బాబా గారు మళ్ళీ వచ్చేసారు. అవునమ్మా, గురు పౌర్ణమి లోపల వస్తుంది అనుకున్నాను ఖచ్చితంగా. నాకు మీరు చెప్తుంటే ఇంకా ట్రైన్ లో నాకు ఇంకా మాటలు రావటం లేదు మా రోజు. సాయిరమ్మ, ఇంకా భక్తాదులు ఉంటారు కానీ మనం వెయిటింగ్ చేస్తే మళ్ళా ఇంకా ఏరే వాళ్ళకు బాధపడకూడదు, అందుకని ఉంటానమ్మా. సరే అండి. నిజంగా ఇలా బాబాని, సాయి టీవీని మనస్ఫూర్తిగా ప్రేమించి బాబా ఎప్పుడు నట్టింట్లో ఇలాగే ఉండాలి, పూజించే వాళ్ళు ఉన్నాము. స్టిల్ వాళ్ళల్లో ఇంకా కొంచెం అన్నమాట, సాయి టీవీ అందరి ఇళ్లలో ఉండాలి, ఇంకా ఎప్పుడూ బాగుండాలి, ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ ఇంకా విస్తరించాలి అని కోరుకునే వాళ్ళల్లో ముందుండే మనిషి అన్నమాట. ఇలాంటి భక్తుల ప్రార్థనల వల్ల మాత్రమే ఈ సాయి టీవీ ఉద్దేశము, సంకల్పము మొత్తం అంతా బాబాదే. బట్ మన ప్రార్థనలకే కదా బాబా కూడా వరం ఇచ్చేది. ఇప్పుడు శ్రీను గారు చెప్తూ ఉంటే ఒక కథ గుర్తొచ్చింది. మనందరికీ తెలుసు, మన కష్టాలన్నీ మనల్ని బాబా గారికి మరింత దగ్గర చేస్తాయి. అయితే ఇందులో క్లారిటీ ఏంటంటే, కష్టాలు బాబా గారు ఇచ్చేవి కాదు, కష్టాలు మన పూర్వజన్మ కర్మలు. ఎక్కడో కొండ పడే దగ్గర కుండ పడుతుంది అంతే. అది కూడా పడకూడదు అంటే అసలు ఇంకా అలాంటి కోరిక అర్థమే లేదు. యజమాని ఎక్కడో 5వ అంతస్తులో ఉంటాడు, కిందున్న అతన్ని పిలుస్తూ ఉంటాడు, వినపడదు. ఓ 10 రూపాయల నోట్ వేస్తే తీసి అరే ఎక్కడి నుంచి పడిందో పైకెత్తి తలెత్తి చూడకుండా 10 రూపాయల నోట్ తీసి జేబులో పెట్టుకుంటాడు. 50 రూపాయలు వేస్తే అదే పరిస్థితి, 100 రూపాయలు వేస్తే అదే పరిస్థితి. ఎవరో మనకి పైనుంచి వేస్తున్నాడు కదా, అసలు ఇస్తుంది ఎవరో చూద్దామని తలెత్తి చూడకుండా గబగబా దొరికిన డబ్బు దొరికినట్టుగా జేబులో పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు యజమాని పైనుంచి ఒక రాయి సరిగ్గా గురి చూసి తల మీద పడేలా వేస్తే ఎవరో రాయేసింది అని కోపంగా పైకి చూస్తే యజమాని కనిపిస్తాడు. అప్పుడప్పుడు మనకు కూడా అలా అవ్వాలి కదా, లేకపోతే ఎప్పుడూ సుఖాలు బాబాని మర్చిపోయేంత లౌకికంలో పడిపోతే ఎలా? మనం కూడా మన యజమానిని అప్పుడప్పుడు మరింత గుర్తించి గౌరవించి మేము ఉన్నాము నీ సేవ కోసం అన్నట్లు అప్పుడప్పుడు కనిపించాలి. మరి అలాగే మన కష్టాలు, పరిస్థితులు
అయితే ఎప్పటికీ ఒకటే, కష్టాలు ఇచ్చేది బాబా కాదు, మన కర్మలు మాత్రమే. వాటిని తొలగించడానికి ఎంతో కష్టాన్ని కొంత మాత్రమే చేయడానికే, అంటే 99% కష్టాన్ని తీసేసి 1% మాత్రమే, అది నొప్పి తెలియకుండా మనం అనుభవిస్తున్నామేమో అనుకునేంత మాయలో ఆ 1% మనం భరించలేక లబోదిబోమని బాబా పట్టించుకో అని మళ్ళీ ప్రార్థన చేస్తాం. అది కూడా మనకే మేలు చేస్తుంది. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్. ఎవరు మాట్లాడుతున్నారు? నేనమ్మా, రామచంద్రపురం అప్పారావు. అప్పుడు మీరు ట్రాక్టర్ లో వెళ్తూ ఉంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయిందని, పెద్ద యాక్సిడెంట్ గురించి చెప్పారు. అవునమ్మా, అవునరా. ఆ రోజు నా దురదృష్టం నేను చూడలేకపోయింది తల్లి. ఆ రోజు పెళ్లి తగిలింది. సరిగ్గా మీరు ఫోన్ చేసరికాము బాబా పూజలో ఉన్నాను. అందుకని మేము కళ్ళపోనమ్మా, చాలా దురదృష్టం. అలా ఏం లేదు, మీరు కనీసం మీరు చూస్తున్నారు, మిమ్మల్ని నేనే చూడలేకపోయాను కదా, ఇలా అనుకోవాలి. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ రా బంగారం. సరే అమ్మా, మళ్ళీ ఎప్పుడైనా వస్తాంలేండి, రామచంద్రపురం వస్తాం. అలాగే తప్పకుండా. ఏదైనా లీల చెప్తారా బాబా గారిది, మీ షిరిడి యాత్ర గురించి గాని? చాలా చెప్తానమ్మా, చాలా చెప్తాను. సరే, ఇవాళ ఇది మాత్రమే చెప్పాలనుకున్నారా? నిజంగా నాకు ఎవరైనా పెద్దోళ్ళు ఫోన్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ సంతోషంగా అనిపిస్తుంది. సహజంగానే ఇంట్లో ఎవరైనా తాతయ్య, అమ్మమ్మ ఇలా పెద్దవాళ్ళంటే ఇష్టము. ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు పెద్దవాళ్ళు, కాబట్టి ఏ పెద్దవాళ్ళతో మాట్లాడినా అదే ఆత్మీయత అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు బాబా గారి గురించి, వాళ్ళ జీవితం ఎంత పెద్ద అనుభవాలు ఉంటాయి కదా, అవి చెప్తూ ఉంటే మనమే ఫోన్ చేయాలంటే ఎన్నో పనులు చేసుకొని వచ్చి అలసిపోయి బద్దకిస్తాం, కాల్ కనెక్ట్ అవుతుందా కాదా, లేకపోతే ఎవరైతే చెప్తున్నారో విందాంలే అని. పెద్దవాళ్ళు వాళ్ళు చూసి ఊరుకోకుండా ఫోన్ చేసి ఏదైనా మాట్లాడాలి అని వాళ్ళు బాబా గురించి చెప్పిన, బ్లెస్సింగ్స్ ఇచ్చిన చాలా ఆనందంగా అనిపిస్తుంది. ధన్యవాదాలండి. ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు చక్కగా బాబా గారి గురించి చెప్పండి. బాబా గారి గురించి మనందరం మాట్లాడుకోవాలి, బాబా గురించి సాటి సాయి బంధువులతో చెప్పాలి అని ఉంటుంది. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి సత్యాన్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి సత్య గారు. మీ సాయి టీవీలో ప్రోగ్రాంలు అన్ని చాలా బాగుంటున్నాయండి, అన్ని బాగా చూస్తున్నామండి. మాకు ఒక ఇదైనా జరిగిందండి ఒకటి సాయిబాబా వల్ల. మేడం గారు చెప్పండి సత్య గారు. అదండి, అంటే పాపకి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. అయ్యాక డిగ్రీ కాలేజ్ లో జాయిన్ చేద్దామనండి. మాకు రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఉందండి. ఆర్ట్స్ కాలేజ్ లో జాయిన్ చేద్దామనండి. 29వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అలా డైలీ తిరిగామండి. ఏ రోజు వెళ్ళినా ప్రిన్సిపాల్ గారు మీకు సీట్ దొరకదు, మీకు అసలు సీట్ రాదు, ఇంక లేవు, అయిపోయి వెళ్ళిపోండి అని రోజు అలా అనేవారు మేడం గారు. అంటే అలా తిరిగి ఇంకా ఇంటికి వచ్చేసాం మేడం గారు. ఒక రోజు మొన్న గురువారం కాక ముందు గురువారం మేడం గారు, అదే గురువారం రోజు ఏమైందంటే ఉదయం నేను వంట చేస్తున్నాను మేడం గారు. వంట చేసి బాబా తండ్రి ఒక సేమంత సహాయం అయినా మాకు చెయ్యాలి తండ్రి, నువ్వు నేను ఎప్పుడు కూడా నిన్నే నమ్మి ఉన్నాం తండ్రి, నిన్ను నమ్మేము, మేము నిన్ను నమ్మకే మేము ఇదవుతాం తండ్రి, అయితే నిన్ను నమ్మేము, నీకు మాత్రం ఈ సేమంత సాయం చేయాలి తండ్రి. ఈ రోజు గురువారం నా పాపకి ఆర్ట్స్ కాలేజ్ లో సీట్ అయితే వస్తే గనక నేను వెండి పాదాలు కొన్ని షిరిడి తీసుకెళ్లి అక్కడ వేయించి ఇంట్లో పారాయణం పెట్టుకుంటానని ఒకటి మాట మనసులో అనుకున్నాను మేడం గారు. అనుకుంటే ఆ రోజు ఉదయం మేము కాలేజ్ కి పాప వద్దన్నా సరే నేను తీసుకుని వెళ్ళాను మేడం గారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ పొద్దున్న సాయంత్రం వరకు అలా తిరిగాం మేడం గారు. ఆ రోజు కూడా ప్రిన్సిపాల్ సార్ అసలు సీటు దొరకదు, మీరు వెళ్ళిపోండి అమ్మా అని ఆయన కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా సరే సాయంత్రం 6 గంటల వరకు కూర్చున్నాం మేడం గారు. కూర్చున్నాక సరే ఇంకా మనకి ఇంకా మనకింకా అవ్వదు అనేసి ఇంటికి నిరాశతో వచ్చాం మేడం గారు. సర్లే తండ్రిని నమ్ముకుని ఉన్నాం కదా, మనకి
మనకి తండ్రి ఆయనే చూస్తారని చెప్పేసి మేము అనుకున్నాం మేడం గారు. అయితే ఆ రోజు సాయంత్రం 7:30 అయింది మేడం గారు. 7:30 ఫోన్ చేసి ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేసి రెండమ్మా మీకు సీట్ వచ్చింది 7:30 ఆ టైంలో ఫోన్ చేసి వేరే ఆయనతో ఫోన్ చేసి రమ్మన్నారు మేడం గారు. అంతవరకు గ్రూపు నచ్చిన గ్రూపు మేము అడిగిన గ్రూపు లేదన్న ప్రిన్సిపాల్ సారు మీకు ఏం గ్రూప్ కావాలమ్మా అని అడిగారండి. అడిగితే ఇలాగ మాకు ఇలా పలానా గ్రూప్ కావాలని పాప అడిగిందండి. అడగగానే మీకు ఈ గ్రూప్ ఇస్తున్నానమ్మా అని చెప్పేసి వెంటనే ఆయన సంతకం చేసి రేపు వచ్చమ్మా డబ్బులు కట్టి జాయిన్ అవ్వండి అనేది చెప్పారండి. మాకు దేవుడు ఎంత సాయినాథుడు ఎంత అనుగ్రహం జరిగిందో మేడం గారు. ఇదే కాదండి, మా వారు ఒక 4-5 సంవత్సరాల క్రితం నడువు నొప్పితో వచ్చినప్పుడు కూడా ఎంఆర్ఐ స్కానింగ్ లోని 24 గంటల్లో ఆపరేషన్ చేయాలన్నది కూడా నేను దండం పెట్టుకున్నాను. తండ్రి ఏమీ జరగకుండా చూడాలి తండ్రి అని నేను దండం పెట్టుకున్నానండి. హాస్పిటల్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నాక మందులు తగ్గిపోద్ది, ఆపరేషన్ అనేది పడదని కూడా చెప్పారు మేడం గారు. ఇన్ని లీలలు ఆయన మాకు ఇంత ఇలాగా ఏదో విషయంలో ఏదో రూపాన్ని మాకు మంచి జరిగింది మేడం గారు. అయితే మాకు ఈ ఆర్ట్స్ కాలేజ్ సీటు 7:30కి ఫోన్ చేసి ప్రిన్సిపాల్ సార్ లేదన్న 15 రోజుల మటు లేదన్నది ఆయన ఫోన్ చేసి మాకు సీట్ ఇవ్వడం అనేది బాగా అనుగ్రహం మేడం గారు. అది ఇంకా కొంత నామజపం మీరు బాకీ ఉన్నారు బాబా గారికి. సో మీరు చేయాల్సినంత నామం చేసిన తర్వాత మీ ఖాతా నిండిపోయి అప్పుడు బాబా గారి అనుగ్రహం వెంటనే వచ్చేసింది. బాబా గారి గురించి చాలా చక్కని విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఒక 2 రోజుల కిందట ఆఫీస్కి ఒక సాయి బంధు వచ్చారు బాబా గారికి తీసుకోవడానికి. సాయి భక్తుల అనుభవాలు మనం ప్రోగ్రాం వేస్తాం కదా, ఎవరైనా ఆఫీస్కి వస్తే అనుభవాలు చెప్పాలంటే చెప్పండి అని అడుగుతాం అనమాట. సో ఆవిడ మామూలుగా మిమ్మల్ని కలవడానికే వచ్చాను, మిమ్మల్ని కలవడానికే వచ్చాను, ఇష్టం అండి ఇలా చెప్పి నేను మీకే చెప్తానండి కెమెరాకి చెప్పను అని. జనరల్గా నేను విన్ను, నాకు చెప్తే నా ఒక్కదానికే చెప్తారు, మీరు కెమెరాలోనే చెప్పాలి అందరికీ తెలియాల్సిందే అని అంటాను. ఆవిడ చాలా రిక్వెస్ట్ చేసి చాలా ప్రేమగా అందరి విన్ననుకోండి. సో చెప్పి మళ్ళీ ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే ఈ లైవ్ షోలో అందరికీ చెప్పమని. తనకి 2 బాబులు, పెద్ద బాబు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, చిన్న అతనికి త్వరలో జాబ్ రాబోతుంది. సో పెద్ద బాబు పుట్టినప్పుడు నియర్లీ 24 years బ్యాక్ జరిగిన ఒక మిరాకిల్ చెప్పారు ఆవిడ. బాబు పుట్టాక మొత్తము కామెర్లు వస్తాయి కదా, వచ్చి ఒళ్ళంతా కూడా పచ్చగా మారిపోయి ఇంకా ఆటోమేటిక్గా కొన్ని గంటలకే బాబు చనిపోయాడంట. చాలా అంటే చాలా. డాక్టర్లు రాత్రి 7ంటికి ఇంకా తీసుకెళ్ళిపోమని చెప్పారంట. చెప్తే ఆ రాత్రిపూట ఏం తీసుకెళ్తాం, మగవాళ్ళు కూడా లేరు, ఏదో పని మీద బయటకు వెళ్ళారంట. ఆవిడ వాళ్ళ అమ్మగారు ఆ చనిపోయిన బిడ్డను పెట్టుకొని ఇంకా ఏడుస్తూ బాబా నిన్నే నమ్ముకొని ఉన్నాం కదా, ఇలా ఈ బిడ్డను చూస్తూ ఉండలేకపోతున్నాము, ఏమో అయినా ఇది నీ ఆశీస్సులే అని బాబాని అలా ప్రార్థిస్తూ ఉండిపోయారంట. పొద్దున్నే తెల్లారుజామున అల్లా కోసం ప్రార్థన చేస్తారు కదా, ఆ పిలుపు రాగానే ఆ బిడ్డ కదిలి కెవ్వుమని ఒకటేసారి ఏడ్చాడంట. అంటే ఆ ప్రార్థన బాబాగారు కూడా ఉదయాన్నే లేచేవారు, ఆ ప్రార్థన బాబాగారే ఇట్లా పిలిచినట్టుగా అయింది. దాంతో చనిపోయిన బిడ్డ బతికేసరికి డాక్టరు, అంటే ఆ బాబు చనిపోయాడని ఏ డాక్టర్ అయితే చెప్పాడో ఆ డాక్టర్ అంత పొద్దున్నే ఆ నైట్ డ్రెస్తోనే వచ్చేసి ఇలా నర్సులు చెప్పగానే వచ్చి ఆశ్చర్యపోయి అన్ని టెస్టులు చేసి, అంటే నిజంగానే చనిపోయిన బిడ్డ అనమాట, అన్ని గంటల తర్వాత బతకగానే ఆ డాక్టర్ ఎందరికో చెప్పి ఆ బిడ్డ ఫోటో తీసి పెట్టుకొని ఒక మిరాకిల్గా అందరూ ఆ బాబుని ఆశ్చర్యంగా చూశారంట. ఇప్పుడు ఆ బాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఉండి ఉద్యోగం చేస్తున్నాడు. బాబా చనిపోయిన వాళ్ళని కూడా బతికించగలరు, లేని ఆయుష్ కూడా పోయగలరు. తప్పకుండా ఈ లీల చెప్పండి, అందరూ సంతోషపడతారు, బాబా మీద అందరికీ పూర్తి విశ్వాసం కలుగుతుంది, నేను నా బిడ్డలే దీనికి నిదర్శనం అని చెప్పారు. బాగుంది కదా, చాలా సంతోషపడ్డాను. బహుశా బాబా గారు అందుకే బలవంతంగా వినిపించారేమో అని. సరే, ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. వాజీ గారు బాగున్నారా? బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో చెప్పుకోండి చూద్దాం. ప్రభా గారి గొంతులా ఉందే, చాలా నెల అయిపోయింది మాట్లాడి, 3-4 months అవుతుంది అనుకుంటా. ఇంట్లో బాగాలేదు, అందుకనే ఎక్కడ చేయలేదు.
అరే మీకు కూడానా? మీ సార్కి బాగాలేదు, మీరు సేవలు చేస్తూ ఉన్నారు, మీకు కూడా ఆరోగ్యం బాగాలేదా? హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. అయ్యో, ఏం జరిగిందండి? ఇప్పుడు ఎలా ఉన్నారు? కొంచెం పర్వాలేదు. గొంతు నీరసంగా ఉంది కానీ అదే మీ గొంతు లాగానే అనిపిస్తుంది. నేను గుడి అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఎంఎన్ఆర్ చెప్పిస్తున్నారు. ఏమండి? ఎంఎన్ఆర్ అంటే తల ఇంత బాడీ మొత్తం చెకప్ చేసి చేసేటప్పుడు హాస్పిటల్ లో బాబా ఫోటో ఉంది. అబ్బా బాబా ఫోటో చూసి తండ్రి ఉన్నవాళ్ళు నాకు ఇంకేం కాదు అని అనుకున్నా. అనుకొని ఇంకా ఏమన్నా లోపల తీసుకెళ్లి మొత్తం బాడీ ఏమన్నా చేశారు కదా, తల తీయదు మొత్తం చేసేటప్పుడు నాకు చాలా భయం వేసింది. బాబా అక్కడ ఉన్నాడు, బాబా నువ్వు ఉన్నావు కదా నాకేం భయము అన్నా. అంటే నా పక్కన నేను ఎలా అంటే నా పక్కనే ఉంది, నీకేం భయం లేదా ఉన్నాను కదమ్మా అన్నాడు. అంటే సరే అని అలాగే పనుకున్నా. బాబా 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 అనుకుంటూనే ఉన్నా. కదలొద్దన్నారు వాళ్ళు. కదా బాబా బాబా అని తలుచుకుంటే అలాగే పండుకున్నాను. కదలలేదమ్మా బాగానే వచ్చింది అని చెప్పి వాళ్ళు కొంచెము కళలో బ్లడ్ బ్లాక్ అయింది అన్నారు. అంటే బాబాని నేను బాబాని నమ్ముకున్నా, నాకేం కాదండి. ఇంకా డాక్టర్ గారు అన్నారు బాబాని నమ్మినా కదమ్మా, ఇంకా నయం ఆపరేషన్ అంటే రాలేదు, టాబ్లెట్లకి కరిగిపోతుంది అన్నారు. చాలా పెద్దదే కానీ మీ మంచి మనసుకి, మీరు బాబా గారికి చేసే సేవకి అది మీకు కొంతలో పోయింది. ఒక చిన్న రక్తం గడ్డ కడితేనే చిన్న కణాలు ప్రాబ్లం, అందులో తలలో. అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో మనం చెప్పలేము. మామూలుగా నేనేమనుకుంటే మొహం వాస్తుంది, తల తిరుగుతుందంటే చాలా బ్లడ్ లెక్క అవుతుందేమో అనుకున్నా. అనుకుని బాబా నువ్వే ఉన్నావు తండ్రి, నిన్ను నమ్మి నేను సేవ చేస్తున్నా వారికి అని అనుకుంటే ఏం కాదు ఏం కాదండి. ఒక రూపంలో వచ్చి నా పక్కన పడుకున్నాడండి బాబా. ఇంకంతా అసలు ఏం కాలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను బాగున్నానని వాళ్ళ డాక్టర్ గారితో కూడా. మళ్ళీ అక్కడ మా వారు చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకేం కాదు, ఏమైనా ప్రాబ్లం అయితే నేను వస్తానని చెప్పి వాళ్ళకి బలవంతాన్ని వచ్చేసిన ఇంటికి. మరి మెడిసిన్ వాడుతున్నారా? మందులు వాడుతున్నాను. అయినా బాబాని మాత్రం చదవకుండా ఎటు లేచినా కూర్చున్నా బాబానే. ఎవరైనా అటువైపు వస్తే బాబా గారు ఊది పంపిస్తానులేండి. అంటే బాబా మీద బాగా వేసి గురువారం నాడు మాత్రం ఎంత రాత్రి కానీ లేచి పూజ చేసుకుంటా. పూజలు కూడా తగ్గించి బాబానే తలుచుకుంటున్నాను. ఏం కాదు, బాబా నామం చేసినా కూడా మనం పూజలు చేసినంత ఫలితం. బాబాని స్మరించుకోవడమే మనకి పూజ. పూజలు బాబా గారికి కాదు, మనకే అవసరం. స్వర్ణమంది చదివేదాన్ని నీరసంగా ఉంది, ఇంకా నరాలు ఇట్లా ఇదవుతుంది అని మానేసి ఇంకా 5 గంటలకు వస్తుంది కదా అదే పెట్టుకొని తింటున్నా. ఎందుకంటే పూజలు చేస్తూ ఉంటే మనకే మనశ్శాంతి దొరుకుతుంది. అందుకని మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. మన నామం చేసినా మనకు అదే మనశ్శాంతి దొరుకుతుంది. సంతోషంగా ఉంది ప్రభా గారు, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడాను. కానీ మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలి. మీరు ఊది పంపిస్తాను. ఆరోగ్యం బాగాలేదనే విషయం కొద్దిగా ఇబ్బంది కలిగించింది. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ గణేష్ నగర్ చింతల్ కస్తూరి. కస్తూరి గారు, ఇవాళ షో అంతా ఏంటి ఇంత ఆనందంగా? ఎంతసేపు అయిందమ్మా ట్రై చేయవచ్చు. సాయిరామ్, అప్పుడు చాలా రోజుల కిందట కాల్ చేశారు కదా? అవును అవును అవును, చెప్పండి. ఎంతసేపు ఫస్ట్ సరే ఎంత ట్రై చేస్తున్నా. సాయిరామ్ బాబు వచ్చేసిండు. మీకు లాస్ట్ కాల్ కలిసి ఉంటుంది బహుశా. లాస్ట్ కాల్ కలిసిండు. బాధపడ్డాను కలసలేదని చెప్పి వచ్చేసిండు. చెప్పండి. అదే సాయిరామ్, మీ ఆఫీస్ లో ఉంది సాయిరామ్. నాకు మీరు ఎప్పుడు ఉంటారు, ఏ టైం ఉంటారు ఆఫీస్ లో? మీరు వచ్చే రోజు కాల్ చేసి రండి కస్తూరి గారు. ఇప్పుడు ఏదైనా బాబా గారి గురించి చెప్పండి. ఇంకా బాబా గారి గురించి, బాబా చాలా నాకు ఇష్టము. బాబా భక్తులమే 15-20 ఏళ్ళ సంది బాబాని నమ్ముకున్నాము.
అన్ని మంచిగా చేస్తున్నాడు బాబా. ఉన్నాయి కానీ సంతోషంగా ఉన్నాం. ఉన్నాయి కష్టాలు కానీ మంచిగా ఉన్నాం అనుకో. బాబా సంతోషం, చాలా సంతోషంగా ఉన్నాము. అయితే మాకు చాలా కష్టాలు ఉండే 20 ఏళ్ల కింద సాయిరామ్. కష్టాలుంటే ఇట్లానే బుక్ లో చదివితే బాబా బుక్ రోజు సత్యరిత్ర పారాయణ చేస్తా నేను. రోజు కొంచెము బయట పోతా నేను పనికి, ఇట్లా వంటడానికి వెళ్తా. నాకు వీలున్నప్పుడు కొంచెం కొంచెం రోజు చదువుతాను. ఒకసారేమో 7 రోజులు పారాయణం చేస్తా. అది కంటిన్యూ గా మంచి ఇట్లా చేస్తే కొంచెం రోజు బయటకు పోయేది ఉంటాను, కొంచెం కొంచెం చదువుకుంటా పోతా. అయితే చక్కెర ఇడిచిపెట్టాను 5 సంవత్సరాలు. చక్కెర తినడం ఇడిచిపెట్టాను, చాయ్ తాగడం, చక్కెర బెల్లం ఏది తినలేదు. 5 సంవత్సరాలు అయినాక అప్పుడు బాబా పిలుచుకున్నాడు షిరిడీకి. షిరిడీ పిలుచుకున్నాక బాబా దగ్గరికి పోయి బాబాకు ప్రసాదం తినిపించి లైన్ లో కూర్చున్నాను. కూర్చుంటే ఒక బాబా వచ్చి నా నోట్లో బిస్కెట్ తినబెట్టిండు. నేను మనసులో అనుకుంటున్నాను, అప్పుడు బాబా ఏమో జోక్కి పిలిచి చెప్తాడు, ఎక్కువ చక్కెర వేసి టీ ఇవ్వు నీ అతిథికి అని. నీకే విధంగా ఇచ్చుంటారా అని ఆలోచిస్తున్నాను మనసులో. అదే నాకు అదే ఇష్టం వచ్చింది. అంటే చాలా కష్టాలు వచ్చిండమ్మా మాకు, బాబానే కాపాడిండు. ఇప్పుడు అన్ని మంచిగా సంతోషంగా ఉన్నాం. కష్టం చేసాం కానీ హ్యాపీగా ఎక్కడ నిలాల్సింది ఎక్కడ పోతుందో అర్థం అయితలేదు. బాబా హ్యాపీగా ఒకటి లేషన్స్ అన్ని బాబా చైనలే చూస్తుంటాం, ఏది జరుగుతుంది ఎక్కడ ఏమి అని అదే చూస్తుంటానమ్మా. అదే బాబా సేవ ఉంటే మాకునే ఏమన్నా ఉంటే చెప్పండి, వస్తే నేను ఆఫీసులో నా పేరు రాపించుకుంటాను. ఇప్పుడు గురు పూర్ణిమకి బాబా సేవ ఉంటే మాకు చెప్పండి. కస్తూరి గారు, ఈ 26వ తారీఖు నుంచి బాబా గారి గురు పూర్ణిమ ఉత్సవాలు మనం సాయి టీవీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేస్తున్నాం కదా, బాబా గారి భిక్షాజోలే కార్యక్రమం. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పాల్గొనొచ్చు, ప్రతిరోజు పాల్గొనొచ్చు. ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేయొచ్చు. ఆ రోజు మనం బాబా గారికి భిక్ష చేయలేదు అని లేకుండా ఆఫీస్ దగ్గర ఆ రోజు ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, రండి. 26వ తారీఖు ఆ రోజు రంజాన్ హాలిడే కూడా కదా, సో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నా కూడా సెలవు దొరుకుతుంది కదా. అవును సాయిరామ్, అవును సాయిరామ్. నేను పైసలు కలెక్ట్ చేస్తున్నాను కానీ సాయిరాము ఎన్నో ఖర్చు పెట్టుకుంటారు కానీ వాళ్ళకు ఆ బుద్ధిని ఎప్పుడు ఇస్తారో బాబా అర్థం అయితలేదు. అలా ఏం కాదు, బాబా గారికి ఎవరైతే రుణపడి ఉంటారో వారి దగ్గర మాత్రమే తీసుకుంటారు. ఇష్టము మన వాళ్ళకి ఓగ్యం లేదు అనుకుంటున్నా. నా దగ్గర నాకు మస్తు చేయాలనుంది. ఒక ఉడతా సాయం ఉడతా భక్తి కొంచెం కలెక్షన్ చేసినాను. అట్లని కాదు, ఆఫీస్కి వస్తే ఇట్లనే ఏదైనా సేవ ఉంటే నాకు దొరకాలి బాబా గాని అనుకున్నాయి. సరే, సోమవారం రోజు రండి. ఆ రోజు పొద్దున్నే ప్రోగ్రామ్ ఉంది కదా 26వ తారీఖు. ఇప్పుడు తార్నాకు వచ్చి అక్కడ కాల్ చేస్తే ఆఫీస్ నంబర్ కు కాల్ చేయనా సార్? చేయండి, అడ్రస్ చెప్తారు, దగ్గరే లేండి. తార్నాక సెంటెన్స్ స్కూల్ దగ్గరకు వచ్చి కాల్ చేయండి. సరే. సాయిరామ్ షిరిడీకి వెళ్ళాము మేము. అయితే లాస్ట్ ఆరతి నేను కంపల్సరీ 4 ఆరతులు చేస్తా సాయిరామ్. షిరిడి వెళ్తే 4 ఆరతులు కంపల్సరీ చేస్తా. అయితే ఒక రోజు రాత్రి 12 అయింది రూమ్ కి వచ్చే వరకు. బాబా నాకు రాత్రి లేవర్, నాకు వాచ్ లేదు, ఫోన్ లేదు, నాకు ఎట్లా లేపుతా బాబా అంటే కరెక్ట్ 3:30కు చెంప మీద కొట్టి లేచింది సాయిరామ్. నాకు కాకరాత్రి చూడాలి, నేను కాకరాత్రికి లేవలేదు. ఎప్పుడు లేసానంటే కరెక్ట్ 3:30కు చెంప మీద కొట్టి లేచిండు. మస్తు అనుభవాలు ఉన్నాయి బాబాయ్. ప్రతి నిమిషం మనకు బాబా అనుభవాలు చూపిస్తాడు. ఎంత చెప్పలేమని తనవి తీరదు, మనసు నిందన్నట్టే ఉంటది అది. ఇట్లా బాబా బుక్ అవుతుంటే నాకైతే కళ్ళకంచి నీళ్ళు వస్తుంటాయి. బాబా నిజంగానే నా ముందర కూర్చున్నాడు. నాకు బాధ ఉన్నప్పుడు నాకు ఆన్సర్ వస్తుంది. ఆ రోజు కరెక్ట్ వస్తుంది నాకు. బాబా నువ్వు ఇట్లా చూపిస్తున్నావు అని అంటాను నేను. అట్లా అనుకుంటా ప్రతి ఒక్కరి బాబా చెప్తారు. నాకు ఏం తప్పు చేసినా బాబా క్షమించమని అడుగుతా. ఏది నా నోటకి వెళ్ళేదని తప్పు మాట్లాడినా కానీ బాబా నాకు నా నోటకి ఇట్లా పోయింది క్షమించమని ప్రతి విషయం నేను బాబా చెప్తాను. నాకు ఎవ్వరి మీద నాకు బాబా తల్లి తండ్రి గురువు అన్ని నాకు బాబానే. కస్తూరి గారు, చాలా సంతోషంగా మీరు చెప్పాలనుకున్నవన్నీ చెప్పారు కదా. బాబా గారి లీలల గురించి, సాయినాథుని ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంత మాట్లాడుకున్నా మనకి సమయమే సరిపోదు కదా. మీ అందరు చెప్పారు, నాకు కూడా చెప్పాలని ఉంటుంది కానీ ఎప్పుడు సమయమే దొరకదు. స్టిల్ నేను అయినా చెప్పేస్తాను, కొంచెమే చెప్తాను. అయితే ఒక జస్ట్ నిన్న పొద్దునే అనుకుంటా మా బాబుకి పాము కనిపించింది అని చాలా భయపడిపోయాడు అనమాట. చాలా పెద్ద పాము మమ్మీ, అది నల్లగా ఉంది, నేను పాము అనుకోలేదు. ఇలా బండి మీద వెళ్తూ ఉన్నాడు అనమాట తను.
చిన్నపిల్లవాడే, కానీ చిన్నపిల్లలు మామూలుగా స్కూటీలు ఇలా నడుపుతారు కదా ఇళ్ళ దగ్గర. సో బండి మీద వెళ్తూ సడన్గా అది నేను పామని అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదంట. తొక్కేసానో ఏమో కూడా నాకు అర్థం కాలేదు. అవతలకు వెళ్ళాక నాకు భయం వేసి అది పాము అయి ఉంటుందని చూశాను, కానీ దానికి ఏం కాలేదు. కొద్దిసేపు ఆగి చూస్తే అది వెళ్ళిపోయింది. నాకు భయం వేసింది, దాన్ని తొక్కుంటే ఒకటి పాపం తగులుతుందని. 2 పాములు ఇంకా ఎన్ని తిరుగుతున్నాయో అని. మామూలుగా యథాలాపంగా సచ్చరిత్ర ఓపెన్ చేసి నేను మామూలుగా వెంటనే అనేస్తాం కదా, నిజం కూడా అది. ఏం కాదమ్మా, పాములన్నీ బాబా ఆధీనంలో ఉంటాయి, సచ్చరిత్రలో బోల్సార్లు చెప్తారు బాబా, అవి ఏం చెయ్యవు, వాటి దారిన వెళ్ళిపోతాయి, నీకు దర్శనం ఇచ్చిందంటే మంచిదేలే కానీ అమ్మా అని అన్నాను. అయినా కానీ పిల్లలు భయపడుతున్నారు బాబా అని సచ్చరిత్ర ఓపెన్ చేస్తే మిరికర్ కథ చెప్తున్నారు అనమాట బాబా. ఈ పాము ఏమీ చేయదు ద్వారకమ్మాయి బిడ్డల్ని అని. చాలా సంతోషంగా అనిపించింది. సచ్చరిత్ర మనకి ఎప్పుడూ సమాధానం చెప్తూనే ఉంటుంది. సాయి టీవీ రూపంలో బాబా పలుకుతూనే ఉంటారు. మనందరం బాబా పాదాలను ఆశ్రయించి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని, సాయి టీవీ చక్కగా ప్రతి గృహంలో కొలువు తీరాలని కోరుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకుందాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.